అండ్ అందరికీ నమస్కారం. నేను మీ సతీష్ పెళ్లి సాలే మూవీలో హీరో. ఒక సామాన్యుడు మూవీ తీసి కింద మీద పడి చాలా కష్టపడి హీరో బడ్జెట్ ఆ బడ్జెట్ ఈ బడ్జెట్ ఎంతమందిని పెట్టుకుని జూనియర్ ఆర్టిస్టులను పెట్టుకుని ఏదో తీసాడు మూవీ. చాలా కష్టపడి తీసినా మనకి ఏ నిర్మాత ఏ ప్రొడ్యూసర్ కూడా హెల్ప్ చేయడు. మన చిన్న హీరోల్ని ఎవరు ఎంకరేజ్ చేయరు. అలా ఎంకరేజ్ చేయకుండా చాలా సినిమాలు, కొన్ని వందల సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్లు ఆగిపోయి కొన్ని వేల సినిమాలు సెన్సార్ అయ్యి ఆగిపోయి ఉన్నాయి. ఇలాంటి సినిమాలన్నింటినీ ఆదర్శంగా తీసుకోకుండా మనం కష్టపడ్డ సినిమాని, మన వార్నా సూర్య గారు అయిన ఈసీ సినిమా మన సినిమాని అయితే ముందడుగు వేయడంలో మనకు చాలా 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 ప్రోత్సహిస్తున్నారు. మనం కూడా సాలీ మూవీని అతను చెప్పిన డేట్కి అక్టోబర్ 2 ఈసీ సినిమాలు అయితే రిలీజ్ చేయబోతున్నాం. ఒక సామాన్యుడిగా నాకు ఇది చాలా ఆనందంగా ఉంది. ఎందుకో చెప్పనా, మన సినిమాని ఎవరో చూడరు అని చాలామంది వ్యక్తి పొడిచి దెబ్బి పొడిచారు. అప్పుడు నేను స్టెప్ వెనకేసి వెళ్ళిపోవచ్చు. కానీ అలాంటి సమయంలో ఆదుకున్న వాళ్ళే వార్నా సూర్య గారు. ఆదుకుంటమే కాదు, మన సినిమాను ఆదరించారు. మన సినిమాను తన సినిమా అనుకుని తన మొదటి చేసిన కార్యక్రమంలోనే మొదటి అడుగు మన సినిమాతో అతను ఫస్ట్ అడుగు వేయడం అయితే చాలా ఆనందంగా ఉంది. ఈ ఫస్ట్ అడుగు 100 అడుగులుగా ముందుకు సాగాలని మరీ కోరుకుంటున్నాం. ఈ ఒక్క ఉద్దేశం ఏదైతే ఉందో, యూట్యూబ్లో సినిమాలు రిలీజ్ చేయాలి, అది వారం ఒక కొత్త సినిమా రావాలి, ఒక కొత్త సామాన్యుడు తెర ముందుకు చూపించాలి, జనాల అతని యాక్టింగ్ కానీ అతని స్కిల్ కానీ అతను నేర్చుకున్న కళ కానీ ఏదైనా సరే 10 మందికి చూపించాలంటే ఈ రోజున ఏ థియేటర్ కానీ ఏ ప్రొడ్యూసర్ కానీ ఏ సంస్థ కానీ ముందుకు తీసుకోవడం లేదు. ఒక ఫేమ్ ఉన్న యాక్టర్ని, ఒక ఫేమ్ ఉన్న హీరోయిన్, ఒక ఫేమ్ ఉన్న ప్రొడ్యూసర్ని మాత్రమే ఈ సినిమా వాళ్ళు ముందుకు తీసుకుని థియేటర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫేమ్ లేకపోతే ఎంత పెద్ద బడ్జెట్ పెట్టినా సరే 5 కోట్లు కానీ 10 కోట్లు కానీ కేవలం ఒక రోజు ఒక షో ఇవ్వడమే జరుగుతుంది. అలా చాలా సినిమాలు పోయినాయి. చాలామంది నిర్మాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. హీరోలు అయితే వెళ్ళిపోయారు డిప్రెషన్లోకి. హీరోయిన్స్ అయితే ఇప్పుడు కూడా కనబడతలేదు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని కొత్త ఆర్టిస్టులు కూడా ఇలాంటిది ఎప్పుడు జరగకూడదు, ఇలా అన్యాయం జరగకూడదని నిర్మించింది ఈసీ సినిమాస్ అయినా ద గ్రేట్ వార్నా సూర్య గారు ఈ నిర్ణయం తీసుకోవడం వెనక చాలా చాలా బలమైన కారణం ఉంది. అదే ఈ కారణం ఇప్పటిదాకా చెప్పింది నేను. ఇలా ఎవరో బాధపడకుండా, ఎవరో సూసైడ్ చేసుకోకుండా, ఎవరో డిప్రెషన్లోకి వెళ్లకుండా ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, ఏ సినిమా అయినా సరే మన యూట్యూబ్ ఛానల్లో మన ఈసీ సినిమాలో వారం రిలీజ్ అవుతుంది. ఎవరైనా ఆసక్తిగా ఇంట్రెస్ట్గా ఉండి సినిమా చేసి ఎవరో చూడకపోయి ఉంటే, మీ సినిమాకి డబ్బులు రావని మీరు నమ్ముకుంటుంటే ఈసీ సినిమాస్ని సంప్రదించండి. ఇంకా కొంతమంది ఆర్టిస్టులను ఆకర్షిస్తారు. అండ్ సో ఇంకా మనం ఎంత కష్టపడుతున్నాం ఈ చిన్న సినిమాలకి అని చాలామందికి తెలియదు. అది తెలియాలంటే మనం ఈ చిన్న సినిమాని ఎంకరేజ్ చేయాలి. అదే అక్టోబర్ 2 సాలే మూవీ గ్రాండ్ రిలీజ్ అవుతుంది దసరాకి అందరికీ పండగ, కానీ మనకు మాత్రం డబుల్ పండగ. అదే మన సాలే మూవీ, ఒకటి దసరా. ఈ 2 పండగల్ని మన అందరిని ఆదరించాలి, ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా సినిమా ఏదైతే ఉందో మీకు నచ్చడం కాదు, నచ్చిద్ది. మీకు నచ్చింది కాబట్టి మీరు మాకు ఇంతలా ఎంకరేజ్ చేస్తున్నారు. నా వీడియోస్ కానీ మా వీడియోస్ కానీ వార్నా సూర్య గారికి కానీ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న సామాన్య ప్రజలే మాకు ఒక ఓటు, ఒక టిక్కొట్టు వెల వచ్చేసి మాకు ఎక్కడి నుంచే రాదు, సామాన్య నుంచే వస్తుంది. అది మీరు 2000 ఖర్చు పెట్టి ఆనందం పొందలేక, ఆ పాప్కార్న్కి 500 ఖర్చు పెట్టి బాధపడి, ఈ పార్కింగ్ టికెట్స్ కూడా పెరిగిపోయిన థియేటర్లో ప్రతి థియేటర్లోని 2000 నుంచి 3000 లోపు ఒక షోకి వచ్చి పార్కింగ్ టికెట్లో కౌంట్ చేస్తున్నారంటే మీరు ఎంతగా బాధపడుతున్నారో మాకు తెలుసు. ఈ అన్నిటికి అనుగుణంగా మీరు పార్కింగ్ టికెట్లో ఖర్చు పెట్టే 20 రూపాయలు అంటే ఒక 1 జీబీతో మీరు ఫ్యామిలీ అంతా సినిమా చూడొచ్చు. జస్ట్ ఒక్కసారి నేను చెప్పింది మళ్ళీ రిపీట్ చేసుకోండి. పార్కింగ్లోకి వచ్చి పెట్టి 20 రూపాయలతో 1 జీబీతో మీరు మా సాలే మూవీని ఈసీ సినిమాస్లో అక్టోబర్ 2 దసరాకి గ్రాండ్గా చూడొచ్చు. మీరు చూడటమే కాదు, ఆ సినిమాని మీ ఫ్యామిలీ అందరితో చూసి మీకు నచ్చిన కామెంట్, మీకు నచ్చిన మెసేజ్ అందులో ఉంటుంది. చూసి ఆగిపోవడమే కాకుండా మీరు ఎంతైతే డొనేట్ చేయాలనుకుంటున్నారో, సినిమా మొదట్లో స్కానర్ ఉంటుంది, సినిమా సెంటర్లో స్కానర్ ఉంటుంది, ఇంకా అకౌంట్ నెంబర్ ఉంటుంది, జీపే ఉంటుంది, ఫోన్పే ఉంటుంది, పేటిఎం ఉంటుంది. ఇలా ఆన్లైన్ వంటి మాధ్యమాల ద్వారా మీరు అనుకున్న అమౌంట్ని మాకు వేసి ఇంకా 4-5 సినిమాలకి ఎంకరేజ్ చేసి మాలో ఉన్న టాలెంట్ని బయటకు తీస్తారు. మాలాంటి అందరి టాలెంట్ని బయటకు తీస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.